హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్, మార్చ్ 11th చిద్వి బర్త్డే రోజు చేసిన వ్లాగ్. సో నేను ఇక్కడ మార్నింగ్ ఇది పాలు కాంచుతున్నాను. సో తర్వాత ఇంకా చిద్వికి పక్కకి తీసి పెడుతున్నాను. హార్లిక్స్ మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పటికే నా షవర్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడానికి పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం చేస్తున్నాను. సో దీనికోసం నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ నేను బాదం అండ్ క్యాషూ నట్స్ ఒకటే తీసుకున్నాను, ఈ రెండే తీసుకున్నాను. సో నేను ఇక్కడ ద్రాక్ష అవి ఏం వేయలేదు. ద్రాక్ష వేస్తే మాకు అంతగా నచ్చదు, అందుకే ఇవి రెండే వేసాను. సో వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను. తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకా నెయ్యి ఉంది కదా, దీంట్లోనే నేను ఇక్కడ ఈ కప్ తోటి 1 కప్పు సేమియాని రోస్ట్ చేస్తున్నాను నెయ్యిలో. ఇంకా సేమియా కూడా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇంకా పక్కకి తీసుకోవాలి. సో తర్వాత అదే ప్యాన్ని ఇంకొకసారి నెయ్యి అంతా ఉంది కదా, దాన్ని టిష్యూ తోటి క్లీన్ చేసుకొని ఇంకా అదే ప్యాన్నే పెట్టాను మరి. సో ఈ ప్యాన్లోకి నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో ఆ కప్పుతో 2 కప్స్ మిల్క్ వేసాను ఫస్ట్. సో 2 కప్పుల మిల్క్కి 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 కప్పు సేమియాకి 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు యాడ్ చేశాను టోటల్గా. సో ఈ పాలని మీగడ కట్టకుండా ఇలాగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా యాడ్ చేసిన వెంటనే ఉండలు కట్టుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టుకొని పోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా సేమియా ఉడికే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలాగ లైట్గా రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయినప్పుడు మనకి సేమియా అనేది ఉడికిపోతుంది. తర్వాత ఒకసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాతనే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ యాడ్ చేశాను. సో మీరు ఇంకా స్వీట్ ఎక్కువ లైక్ చేసేటట్లుంటే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్కి ఇంకొక కప్పు షుగర్ యాడ్ చేశాను. అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను కొంచెం. అండ్ ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇంకా మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది బేసిక్ సేమియా పాయసం అనేది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుండింది. సో అందుకే షేర్ చేశాను. ఇంకా ఈ పాయసం చేసేది అయిపోతేనే నేను ఈ చిద్విని లేపి తనకు బ్రష్ అది చేపించాను. సో ఇక్కడ మిల్క్ తాపుతున్నాను. మిల్క్ జస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అంతే, కానీ చాలా వేడిగా ఉన్నాయని చెప్పి ఫ్యాన్ ఆన్ చేసేకి పరిగెడుతున్నాడు. సో రోజు మిల్క్ తాగినప్పుడు ఇంకా అదొక పనిలాగా అనమాట, ఫ్యాన్ ఆన్ చేయడం ఒక పనిలాగా పెట్టుకుంటాడు. సో బాగా ఆయిల్ పెట్టేశాను నైట్. ఇంకా హెయిర్ కట్ చేయించలేదు, రామ్కి అస్సలు కుదరట్లేదు హెయిర్ కట్ చేపిద్దామంటే చిద్వికి. సో ఎందుకు కుదరలేదు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇది వచ్చేసి చిద్వి బర్త్డే డ్రెస్. ఇంకా ఈ కొత్త బట్టలు కదా, దీనికి పసుపు బొట్టు అది పెడుతున్నాను. సో ఎందుకో ఇలాగా కొత్త బట్టలకి నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదండి. సో ఇలాగా పసుపు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంట, నేను కూడా ఎక్కడో విన్నాను, నాకు పర్ఫెక్ట్గా తెలీదు. సో అందుకే కొంచెం తడి చేత్తో పసుపు అనుకొని ఇలా పెడుతున్నాను. ఇంకా చిద్వికి స్నానం చేపిస్తున్నాను ఇప్పుడు.
ఇంకా అయిపోయింది స్నానం చేయించేది. ఫస్ట్ అయితే స్నానం చేయడానికి రాను అన్నాడు, స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుందేమో అని. తర్వాత ఇంకా కొత్త డ్రెస్ చూసేసరికి ఫాస్ట్గా వెళ్తే స్నానం చేసుకొస్తే కొత్త డ్రెస్ వేసుకోవచ్చు అంటే వచ్చాడు. ఇంకా యాక్చువల్లీ చిద్వికి పైన షర్ట్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. జస్ట్ లోపల ఉన్న వైట్ షర్ట్ ఒకటే వేసుకోవాలి అంటున్నాడు. కాకపోతే ఆ వైట్ టీషర్ట్ ఒకటే వేసుకుంటే బాగుండదని చెప్పి ఇంకా ఎలాగో అలాగా ఒప్పించి వేశాను. తర్వాత నేను ఇక్కడ ఇంకా చిద్వికి స్నానం కూడా అయిపోయింది కదా, ఇంకా దేవుడి కోసం ప్రసాదం పక్కకు తీస్తున్నాను. సో దేవుడికి ప్రసాదం పెట్టే బౌల్స్ అయితే మేము ఎప్పుడు యూజ్ చేయమండి. సో సపరేట్గా ఉంచుంటాను దేవుడి కోసం ప్రసాదం పెట్టడానికి. తర్వాత ఇక్కడ ఇంకా చిద్విని దేవుడికి దండం పెట్టుకోమంటే పెట్టుకుంటున్నాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సాష్టాంగ నమస్కారం చేయి. చిద్వి కొరియాలో ఉన్నప్పుడు శ్లోకాలన్నీ మంచిగా చెప్పేవాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు చెప్పట్లేదు ఎందుకు. ఇంకా చిద్వికి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో నేను అంత వీడియో ఏం షూట్ చేయలేదండి, జస్ట్ ఒక పిక్ ఒకటి తీసుకున్నాము. అక్కడ అలో లేదు. అర్చన అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రామ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి చిద్వి అండ్ రామ్ ఇద్దరు కేక్ ఆర్డర్ చేయడానికని వెళ్ళారు. సో ఈలోపు నేను ఇడ్లీ పెడుతున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. సో ఇడ్లీలోకి ఇంకా చట్నీ ఏం చేయలేదు, కొత్తిమీర పచ్చడి ఉంది, దాంతో తింటున్నాం. అయితే చిద్వి బర్త్డే అయితే ఏం సెలబ్రేట్ చేయలేదండి. ఎందుకంటే మా అత్తయ్య గారికి అసలు హెల్త్ బాగాలేదు, తను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అందుకే ఇంకా సెలబ్రేషన్స్ అవి ఏం చేయలేదు. లేదంటే ఈవినింగ్ ఫ్రెండ్స్ని అండ్ మా బావ వాళ్ళని ఇంటికి పిలిచి డిన్నర్కి అలా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అదంతా ఏం చేయలేదు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చాము. సో ఇవి పిల్లలకి ఇవ్వడానికి చిన్న జస్ట్ ఒక టెంపర్ కలర్స్ లాగా కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము. అండ్ స్వీట్స్, చాక్లెట్స్ ఇవి. ఇంకా రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ రామ్ కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా, దాన్ని తీసుకురావడానికని వెళ్ళాడు. సో ఇక్కడ చిద్వి వాళ్ళ స్కూల్లో వెయిట్ చేస్తున్నాం. No, Chidvi, no. Wait. Chidvi, see here, look at here. Chidvi, smile, Chidvi. Chidvi, look at here. Look at ma'am. సో ఇలా సింపుల్గా అయిపోయింది చిద్వి బర్త్డే అయితే ఈ ఇయర్. ఫస్ట్ టైం మేము ఇండియాలో చిద్వి బర్త్డేకి ఉంటున్నాము. ఇంతకుముందు 3 years అంతా కొరియాలోనే ఉన్నాము. అక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా అలా చేద్దాం అనుకునేసరికి ఇంకా అత్తయ్యకి బాగలేకపోయేసరికి ఇంకా చేయలేదు. ఇంకా రామ్ అయితే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి నైట్ 10కి అలా వస్తున్నారు హాస్పిటల్కి నుంచి. ఇంకా అందుకే చిద్వి హెయిర్ కట్ చేయించడానికి కూడా కుదరలేదు. సో అలా అయ్యింది చిద్వి బర్త్డే అయితే చాలా సింపుల్గా. తర్వాత ఇంటికి వచ్చేసాం. స్కూల్లో కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా చిద్వి ఫ్రెండ్స్కి ఇచ్చిన గిఫ్ట్స్ వాటితోటి చిద్వి కూడా ఇంకా కొన్ని మిగిలాయి. సో దాంతో ఇంకా ఇక్కడ కలరింగ్ చేస్తున్నాడంట. ఇంకా ఈలోపు నేను లంచ్కి గోంగూర పప్పు చేశాను. సో తర్వాత చిద్వికి తినిపించి పడుకోబెట్టాను. పాయసం అయితే ఒక్క స్పూన్ కూడా తినలేదండి చిద్వి అయితే. సో మేమే తిన్నాం కానీ ఒక్క స్పూన్ కూడా తినడు. ఎప్పుడు చిద్వి లుక్ అట్ హియర్, చూడు అమ్మ వైపు చూడవా. డాడీ వాళ్ళ నానమ్మని తీసుకొని నానమ్మ దగ్గర హాస్పిటల్లో ఉంటాడంట. నైట్ మన ఇద్దరమే ఉండాలి, ఓకేనా? ఓకే చిద్వి, మంచి కూర్చో, సిట్. డాడీ నానమ్మ దగ్గరికి వెళ్ళదు, హాస్పిటల్కి వెళ్తాడంట.
మన ఇద్దరమే ఉండాలి నైట్, ఉందామా? ఓకే. ఓ పవర్ ఇస్ గాన్. సో ఇది వచ్చి ఈవినింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో చిద్వికి మిల్క్ తాగుతూ నేను కూడా కాఫీ తాగుతున్నాను. సో చిద్వికి నైట్ రామ్ ఉండరనమాట, ఇవాళ హాస్పిటల్కి వెళ్తారు అత్తయ్య దగ్గరికి. అదే చెప్తున్నాను, ముందే ప్రిపేర్ చేస్తున్నాను, మళ్ళీ అడుగుతాడని చెప్పి. సో ఏమి ఏడవలేదండి, మంచిగానే ఉండిన్నాడు. ఇవాళ మార్నింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు రామ్. ఇంకా మార్నింగ్ నుంచి మా బావగారే ఉన్నారు హాస్పిటల్లో, అందుకే ఇంకా ఇవాళ నైట్ రామ్ వెళ్తున్నారు. అదే చెప్తున్నాను చిద్వికి ఇక్కడ. ఇంకా తర్వాత చిద్వి బ్లాక్స్ తోటి ఆడుకుంటున్నాడు. పవర్ అయితే పోయింది, ఇంకా రాలేదు. నైట్ ఎప్పుడో 7కి అలా వచ్చిందండి. ఇంకా చిద్వి ఒక సైడ్ ఆడుకుంటున్నాడు, నేను ఇంకా పక్కనే బట్టలు మొన్న వాష్ చేసిన ఉంటే అవి ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇవాళ త్వరగా తినిపిస్తున్నాను చిద్వికి. మరి ఇంకా రామ్ వెళ్తారు కదా, అడుగుతాడేమో, వాళ్ళ నాన్న ఏడుస్తాడేమో, తినడేమో అని ముందే తినిపిస్తున్నాను. సో ఇంకా ట్రైన్ మాత్రం వదలట్లేదు, ఇంకా ల్యాప్టాప్లో కూడా అవే చూస్తున్నాడు. రామ్ వెళ్ళిన తర్వాత ఇంకా చిద్వికి తినిపించేసి పక్కన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ వాళ్ళ బాబుతో ఆడుకుంటాడని, లేదంటే ఇంకా ఈ ల్యాప్టాప్ చూడడం కంటిన్యూ చేయాలంటాడు. ఇంకా రామ్ కూడా లేడు కాబట్టి ఇంకా ఏడుస్తాడని చెప్పి ఇంకా అలా చేశాను. తర్వాత ఇంకా టైం 10 అలా అవుతుంది. ఇంకా నేను డిన్నర్ చేసేసి ఇంకా అన్నీ వాష్ చేసి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.